ఇప్పుడు కర్కాటక రాశి వారి ఫలితాలను తెలుసుకుందాము. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 4, ఆశ్లేషాంతం అంటే ఆశ్లేష 4 పదాలు ఉంటాయి. వీరికి ఆదాయం 14, వ్యయం 2గా ఉంది. రాజ్య పూజ్యము 6, అవమానం 6 అంటే సమానంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎలా ఉంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార ప్రాంతాల్లో ప్రదేశాలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాము. వీరు వారు చేసేటువంటి పని దగ్గర ఓపిక వహించాల్సి ఉంటుంది. జూన్ 2 తర్వాత జన్మరాశిలో గురువు ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ రాశి వారికి ఉద్యోగంలో ఊహించని మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. లేదా మీకు ఇష్టం లేని చోటికి బదిలీ లేదా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇంకా అది కాకుండా ఆఫీసులో మీరు చేసేటువంటి పని ప్రదేశంలో పై అధికారులతో వాదనలకు దిగకండి. 8వ ఇంట్లో అంటే అష్టమ స్థానంలో రాహు ఉన్నంత కాలము అంటే డిసెంబర్ 6 వరకు కూడా మీ వెనక రాజకీయాలు జరిగి మీ వెన్నుపోట్లు పొడిచే అవకాశం ఉంటుంది మీకు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి వ్యవహరించండి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరము పెట్టుబడులు ఏ ఏ విధంగా అనుకూలించవు కాబట్టి కొత్త పెట్టుబడులు పెట్టకండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి బదులు ఉన్నదాన్ని నిలబెట్టుకోవడం మీద దృష్టి పెట్టుకోండి. అంటే రాహు వల్ల ఆకస్మిక మార్పులు సంభవించే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అది కాకుండా చంద్రుడు చాలా వీక్ గా ఉంటాడు వీళ్ళ రాశి వాళ్ళకి. అక్టోబర్ 31 తర్వాత కొద్దిగా ఊరట లభించే అవకాశం ఉంటుంది. ఇంకా ఫైనాన్స్ ఎలా ఉంటుంది అంటే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరము 12వ ఇంట్లో అంటే వ్యయస్థానంలో గురువు సంచారం కావడం వల్ల శుభకార్యాలకు, ప్రయాణాలకు లేదా వైద్య ఖర్చులకు ఎప్పుడు డబ్బు ఖర్చు అవుతూ ఉండడం వల్ల చేతులు డబ్బు నిలబడదు. ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కుటుంబ ఖర్చులు పెరుగుతాయి, కుటుంబంలో కలహాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే అక్టోబర్ 31 తారీఖున గురువు 2వ ఇంటికి అంటే ద్వితీయ స్థానానికి మారినప్పుడు కొద్దిగా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే మొదట పడుతున్నటువంటి కష్టాలు ఏదైతే ఉన్నాయో ఆ తర్వాత వారికి ఫలితం అందే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఓర్పు వహించండి. అప్పుడు ఏంటంటే ఇప్పుడు తీసుకున్న అప్పులు అప్పుడు తీర్చే అవకాశం ఉంటుంది. కానీ ఆచి తూచి ఖర్చు పెట్టేటువంటి అలవాటు మీరు మొదలు పెట్టాలి. ఈ సంవత్సరం చాలా ఆకస్మికంగా ఖర్చుల మీద పడే అవకాశం ఉంటుంది. కుటుంబము మరియు వ్యక్తిగత జీవితం కూడా కుటుంబ వాతావరణంలో కూడా ఒడిదుడుకులు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. నేను చెప్పాను కదా మీకు ధనస్థానము అనుకూలంగా లేదు. అంటే ధనస్థానం, కేతు కుటుంబ స్థానం 2 ద్వితీయం ఉంటాయి కాబట్టి వీటిలో కేతు సంచారం వల్ల ముందు చెప్పినట్టుగానే కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. మీ మాట తీరు కఠినంగా మారుతుంది. అలా మారకుండా చూసుకోండి. అంటే కఠినంగా మాట్లాడకండి, ఎదుటి వాళ్ళ మనస్సు విరగొట్టేట్టుగా మాట్లాడకండి. 9వ ఇంట్లో అంటే భాగ్యస్థానంలో శని సంచారం వల్ల మీ తండ్రి లేదా తండ్రి సమానులకి లేదా పితృ సంబంధమైనటువంటి ఆస్తుల విషయంలో ఇబ్బందికరమైనటువంటి స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే తండ్రి యొక్క ఆరోగ్యం కానీ లేదా ఆస్తులు కానీ ఇబ్బంది పడతారో చూసుకోండి. ఇక రాహువు 7వ స్థానంలో అంటే కళత్ర స్థానంలోకి మారుతున్నాడు కాబట్టి జీవిత భాగస్వామితో సర్దుకుపోయి ఉండండి. అంటే భార్య అయితే భర్తతో, భర్త అయితే భార్యతో సర్దుకుపోయి ఉండండి. గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆరోగ్యపరంగా వీళ్ళకి ఈ సంవత్సరం ఏ రకంగా నిర్లక్ష్యం చేయకండి. చిన్నది వచ్చినా కూడా మీరు ఎక్కువ కేర్ తీసుకోండి. జూన్ 2వ తారీఖు నుండి జన్మరాశిలో గురువు ఉండడం వల్ల మానసిక ఒత్తిడి, భయము కలిగే అవకాశం ఉంటుంది. డయాబెటీస్ అట్లాంటివి తగిలే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరము. సెప్టెంబర్ 18 నుండి నవంబర్ 12 వరకు జన్మరాశిలో కుజుడి యొక్క సంచార సమయంలో బీపీ రావడము లేదా తలనొప్పి రావడం, గిడ్డినెస్ అంటారు కదా, అది కాకుండా కడుపులో మంట, ఇంకా ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అష్టమ స్థానంలో అంటే అష్టమ స్థానం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నడపండి. సమయానికి భోజనం చేయండి, ఉదయం పూట వ్యాయామం చేయండి, వాకింగ్ చేయండి. ఇవన్నీ కూడా మీకు ఎంతో మేలు చేస్తాయి. ఇక ఈ రాశి వారికి మనము అంటే పరిహారాలు చెప్తున్నాం కదా ప్రతి రాశి వారికి. ఆ పరిహారాల్లో భాగంగా వీళ్ళకు కూడా గ్రహ ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని తగ్గించుకోవడం కోసము, మానసిక ప్రశాంతత చేకూరడం కోసము, ఇతరత్ర ఆటంకాలు తొలగిపోవడం కోసము ఈ చిన్న చిన్న పరిహారాలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. అది ఏంటంటే ఈ రాశి వారికి శివారాధన చాలా కీలకం. ఈ సంవత్సరం అంతా శివారాధన చేస్తుండండి. ఎందుకంటే అష్టమ స్థానంలో రాహు, జన్మస్థానంలో గురుదోష నివారణ కోసం
ప్రతి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేసి అవకాశం ఉంటే పాలు దానం చేసే ప్రయత్నం చేయండి. ఆవు పాలు దానం చేసే ప్రయత్నం చేయండి. గురుగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి 2వ తారీఖు తర్వాత, జూన్ 2 తారీఖు తర్వాత గురుగ్రహ ప్రభావం తగ్గించుకోవడానికి దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన జరిపించుకోండి. అది కాకుండా ఏదైనా గురువు దేవాలయంలో శనిగలు దానం చేసే ప్రయత్నం చేయండి. ఇంకా అమ్మవారి యొక్క ఆరాధన రాహుకేతుల ప్రభావం తగ్గిస్తుంటుంది. అమ్మవారి యొక్క ఆరాధన కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఇస్తుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడు వీలైనప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళుతూ ఉండడము, లేదా అవకాశం ఉంటే దుర్గాదేవికి ఒక నిమ్మకాయ దీపం పెట్టడం వల్ల కష్టాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇక చివరిగా అతులిత బలధాముడైనటువంటి ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం కూడా కుజగ్రహ ప్రభావాన్ని తగ్గిస్తూ ఉంటుంది. కాబట్టి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. కుజగ్రహ ప్రభావం తగ్గించుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించే ప్రయత్నం చేయండి. ఇవన్నీ చేయలేని పక్షంలో ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయంలోకి వెళ్ళి భజనలు జరుగుతుంటే కూర్చొని చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క భజనలో పాలు పంచుకోండి. వీళ్ళకు కుజగ్రహ ప్రభావం తగ్గుతుంది. ఈ రాశి వారికి అనుకూలంగా లేదు కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది.